బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ రాజకీయ సంక్షోభం నెలకొంది. జెడ్ హింసాత్మక ఆందోళనకు దిగొచ్చిన కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో తనను సురక్షితంగా దేశం దాటించాలనే షరతు మీద ఆయన సైన్యం చెప్పినట్టు అక్కడ మీడియా కథనాలు ఇస్తుంది. నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ యువతకు కోపాన్ని తెప్పించింది. ఇది అవినీతిని ప్రశ్నించే గొంతుకును అణిచివేయడమేనంటూ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు దిగింది. అదే సమయంలో నేపాల్ నేతల వారసుల విలాసాలపైన అందుబాటులో ఉన్న టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా నిలదీస్తుంది. ఈ క్రమంలో సోమవారం ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సైన్యం రంగంలోకి దించిన పరిస్థితి ఏమాత్రం చల్లారలేదు. ఖాట్మాండు సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలో 19 మంది మరణించారు. దీంతో రాత్రికి రాత్రే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది నేపాల్ ప్రభుత్వం? వెంటనే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటానికి ప్రధాన కారణం ప్రజల్లో తిరుగుబాటేనా? నేపాల్లో ఏదైతే అంతర్గత తిరుగుబాటు అయితే చివరికి ప్రధాని ఓలీ రాజీనామా వరకు కూడా వెళ్ళింది లక్ష్మీనాగ్. ముఖ్యంగా జెన్జీకి చెందినటువంటి యువకులు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా సైనిక మద్దతుతో భద్రతా ఏర్పాట్లు కానీ బందోబస్తును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రజలకు సంబంధించి ఈ జెన్జీ కేటగిరీకి సంబంధించినటువంటి జనరేషన్కి సంబంధించిన యువత అంతా కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పోలీసులు కాల్పులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సుమారు 20 మంది వరకు కూడా మరణించగా వందల సంఖ్యలో కూడా ప్రజలు గాయపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చైనాకు సంబంధించినటువంటి యాప్స్ని నేపాల్లో అలో చేసినప్పటికీ అమెరికాకు సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయో ఫేస్బుక్ లాంటి యాప్స్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి యాప్స్ అమెరికా బేస్డ్ కంపెనీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాప్లను నేపాల్ ప్రభుత్వం అయితే నిషేధించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి నేపాల్ అంతర్గత భద్రతా పాలసీకి సంబంధించినటువంటి విషయంలో అమెరికా యాప్స్ ఇవన్నీ కూడా వాటిని వైలేట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి నేపాల్ గైడ్లైన్స్కు అనుగుణంగా భద్రత ఏదైతే టెక్నాలజీకి సంబంధించి అనుగుణంగా వాటిని రూపొందించాలి అని నేపాల్ అనేక సార్లు కూడా కంపెనీలకు నోటీసులు ఇచ్చినప్పటికీ అమెరికాకు సంబంధించినటువంటి యాప్ సంస్థలు కూడా పెడచెవిన పెడుతూ వస్తాయి. ఈ నేపథ్యంలో వాటిపై బ్యాన్ విధించడంతో ఈ జెన్జీ కేటగిరీకి సంబంధించినటువంటి అంటే 2000 తర్వాత జన్మించినటువంటి యువత అంతా కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. చైనా యాప్ల కంటే అమెరికా యాప్లు ప్రమాదం కాదు కదా అనే కోణంలో ఇది అంతర్గత తిరుగుబాటు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి వెనకాల అమెరికా సంబంధించినటువంటి CIA వంటి నేషనల్ భద్రతా దళాలు అట్లాగే అమెరికా హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి తిరుగుబాటు పెద్ద స్థాయిలో రావడం, ముఖ్యంగా యంగ్ జనరేషన్ అయితే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేయడం, ఆ తర్వాత పరిణామాలు కూడా చేయిదాటిపోయినటువంటి నేపథ్యంలో కొంతమంది 20 మంది వరకు కూడా మరణించిన నేపథ్యంలో ఇది తిరుగుబాటు అయితే మరింత తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి పదవిని అయితే వదలక తప్పలేదు. దానికి సంబంధించి ప్రధాని ఓలీ కూడా ఈ ఆర్మీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే భద్రతా దళాలకు సంబంధించి ఆర్మీ చేతుల్లోకి దేశం వెళ్తుంది. సైన్యాధ్యక్ష పాలనలో ప్రభుత్వం నడవడమే కాకుండా పరిస్థితిని కూడా అదుపులోకి తెచ్చేందుకు అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆయన రాజీనామా చేయడం అట్లాగే భారీ భద్రత మధ్య ఎటువంటి రమేష్ ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకుందంటారా? ప్రభుత్వం ఏమన్నా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఏదైతే సోషల్ మీడియాని బ్యాన్ చేయాలనుకుందో ఈ యొక్క తిరుగుబాటు ద్వారా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందా? ఓకే, ఇంకా ఈ నిర్ణయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు లక్ష్మీనాగ్. ముఖ్యంగా సైనిక భద్రత ద్వారా సైనిక బందోబస్తు సైన్యాధ్యక్ష పాలనలో ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్గత సమస్యను ప్రజల తిరుగుబాటును అయితే అదుపులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ టైం ప్రధాని ఓలీ దీనికి బాధ్యతగా రాజీనామా చేయడం అట్లాగే ఈ అంతర్గత తిరుగుబాటును కట్టడి చేయడంలో భాగంగా మరణించిన వ్యక్తులకు కొంత సానుభూతిగా కూడా ఇది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కొంత సాంత్వన చేకూర్చే సందర్భంగా వెంటనే ఆయనతో రాజీనామా చేయించడం అట్లాగే అంతర్గతంగా ఉన్నటువంటి తిరుగుబాటును అదుపులోకి తెచ్చి శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ రమేష్.